మీరా చప్పున చూపులు మరల్చుకుంది. శేఖరం వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి బస్సు రాక విసుగ్గా నిలబడింది మీరా బస్టాప్లో. ఆ తర్వాత 2 బస్సులు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయినాయి. మీరాకు మరీ చిరాకనిపించింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓ బస్సు వచ్చింది. అది షాపు దాటి చాలా దూరంలో ఆగింది. బస్టాప్లో ఉన్నవారు కొంతమంది పరిగెత్తారు. మీరా కూడా పరుగులాంటి నడకతో బస్సు వరకు వెళ్ళేసరికి అప్పుడే బస్సు కదిలింది. ఊసురుమంది మీరా ప్రాణం. ఈరోజు అరుణ మ్యాట్నీకి వెడదాం రమ్మంది. అది పాత సినిమా. ఈరోజు ఆఖరి రోజు, తప్పకుండా వెళ్దాం రమ్మంది. అప్పుడే 1 గంట దాటింది. బస్సు రావాలి, వస్తే ఆగాలి, ఆగితే దొరకాలి. ఈరోజు వెళ్ళడానికి ఉండదు. అరుణకి చాలా కోపం వస్తుంది. అమ్మకి చెప్పి రావాల్సింది. మ్యాట్నీకి కుదరని పక్షంలో మొదటి ఆటకి వెళ్ళేవాళ్ళం. తన పక్కగా కారు ఆగటంతో పరధ్యానంగా నిలబడ్డ మీరా ఉలిక్కిపడింది. ఎవరా అని చూసింది. జ్యోతి. ఏమిటి, రోడ్డు మీద నిద్రపోతున్నావా అంది నవ్వుతూ. నిద్ర? నా ఎత్తుదనం పోసిన పగలు నిద్ర రాదు అంది మీరా. ఎక్కడికి వెళ్ళాలి? రా కూర్చో అంది డోర్ తెరుస్తూ. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. జ్యోతి నవ్వింది. నాతో తీసుకుపోతానని భయమా? అలాంటి భయం పెట్టుకోకు. ఎటు వెళ్ళాలో చెప్పు అంది జ్యోతి. మీరా ఆలోచిస్తోంది. పోనీ వెళ్ళిపోతే? ఇప్పుడప్పుడే బస్సు వచ్చే సూచన లేదు. ఇంత క్యూ ఉంది. బస్సు తిరుగుతుందని నమ్మకం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రా కూర్చో అంది జ్యోతి. మీరా ఇంకేం ఆలోచించలా వచ్చి కారులో కూర్చుంది. దారి చూపించాలి, లేకపోతే నాకిష్టం వచ్చిన చోటుకి తీసుకుపోతాను అంది జ్యోతి గట్టిగా నవ్వుతూ. ఆ మాట, నవ్వు మీరాకి కంపరం కలిగించినాయి. బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా అని అడిగింది జ్యోతి. మీరా జ్యోతి కేసి చురుగ్గా చూసింది. కోపం వచ్చిందా మీరా? తప్పేముంది? అయినా ఇప్పుడుండకపోతే ఇంకెప్పుడుంటారు? తమాషాగా నవ్వుతూ అంది జ్యోతి. మీరా మాట్లాడలేదు. అసలు తను కారెక్కడం పొరపాటనుకుంది. బాబ్, నిజంగా కోపం వచ్చిందా మీరా? తమాషాగా అన్నాను అంది. కోపం ఎందుకు? నాకు కోపం రాలేదు అంది మీరా. మరేదైనా మాట్లాడు. నువ్వే మాట్లాడు. మాట్లాడతాను, కానీ నాకేమిటో కుదురుగా రాదంటుంది మా అమ్మ. ఇంత క్రితం నిన్ను చూస్తే అది మాట్లాడడం నిజమే అనిపిస్తోంది. అదేం? ఆశ్చర్యంగా చూసింది మీరా. ఏమిటో నాకలాగే వచ్చేస్తాయి మాటలు. ఇందాక నీకు కోపం వచ్చిందిగా? అబ్బే, నాకు కోపం రాలేదు అంది కంగారుగా. వచ్చినంత పనైంది కదా అంది జ్యోతి నవ్వుతూ. ఇక్కడే ఆపు అంది మీరా. మీరా కారు దిగింది. ఏదో అనబోయింది జ్యోతి. ఏం, నీ ఫ్రెండ్ని నేను చూడకూడదా అంది. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. ఛ, ఏమిటలా అనేస్తుంది అనిపించింది. జ్యోతిని లోపలికి రమ్మంటం మీరాకి ఇష్టం లేదు. వెళ్ళిన టైంలో ఒకవేళ శేఖరం ఇంట్లోనే ఉంటే? అరుణ మాటని బట్టి జ్యోతి ఇక్కడికి వచ్చినట్లు లేదు. అంటే జ్యోతికి వాళ్ళ ఇల్లు తెలియదన్నమాట. అయినా జ్యోతి అలా అన్నాక ఊరుకుంటే ఏం బాగుంటుంది? అసలు మీరా 2 ఇళ్ళ అవతలే కారు ఆపించింది. తప్పనిసరిగా అంది మీరా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. రా, ఇంకా నువ్వెక్కడికన్నా వెళ్ళాలేమో అనుకుంటున్నాను అంది. ఏమిటో ఈరోజు నాకు చాలా తిక్కగా ఉంది. ఏం తోచటం లేదు. ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది మీరాతో నడుస్తూ. నిజంగానే జ్యోతి ఎలాగో కనిపించింది మీరాకి. ఇదేమిటి, ఇక్కడ ఇల్లైతే అక్కడ ఆపించావు ఎందుకు? మీరా మాట్లాడలేదు. ఎందుకో మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇద్దరూ లోపలికెళ్ళారు. అరుణకి జ్యోతిని పరిచయం చేసింది. అప్పటికే అరుణ సినిమా కోసం తయారై ఉంది. జ్యోతి మాట్లాడుతూ కూర్చుంటే ఏం బాగుంటుందని సినిమా ప్రయత్నం విరమించుకున్నారు. జ్యోతి ఓ అర్ధగంట తర్వాత వెళ్తా వెళ్తా అంటూనే మరో అర్ధగంట కూర్చుంది. తరువాత జ్యోతి వెళ్తానని లేచింది. మీరా ఇంకా ఉంటావా అని అడిగింది. మీరా ఉంటానంది. జ్యోతి. మీరాని తీసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు అంది అరుణతో. అలాగే అంది అరుణ.
మీరు ఎప్పుడొస్తారో చెప్పండి, నేను వచ్చి తీసుకెళ్తాను అంది మళ్ళీ. ఎందుకండి, నేను మీరా కలిసి వస్తాం అంది అరుణ. జ్యోతి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది మీరా. అరుణ, జ్యోతి, మీరా కిందకి దిగుతున్నారు. శేఖరం అప్పుడే ఎక్కడి నుంచో వచ్చినట్టున్నాడు. అతను 2-3 మెట్లు ఎక్కేసరికి వీళ్ళ ముగ్గురు కిందకి దిగుతూ కనిపించారు. జ్యోతి నమ్మలేనంత ఆశ్చర్యంగా, సంభ్రమంగా చూసింది. మీరా గుండెలు క్షణం సేపు కొట్టుకోవటం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి.